అమరావతిని ఒక పార్కుల సిటీగా మారుస్తారట. ఒక నందనవనాల ప్రాంతంగా మారుస్తారట. జనాలకు అదొక సరదాగా ఎంజాయ్ చేయడానికి వీలైనటువంటి ప్రాంతంగా మార్చబోతున్నారట. మొత్తం 246 ఎకరాల్లో 3 ఉద్యానవనాలు చేయబోతున్నారట. ఏడీసీఎల్ అభివృద్ధి చేయబోతుందట. 190 ఎకరాల్లో శాఖమూరులో ప్రాంతీయ పార్క్ కడతారట. 4.4 కిలోమీటర్ల నిడుతో నడకదారి కూడా ఉంటుందట. ఎక్కువ విస్తీర్ణంలో అవెన్యూస్ ప్లాంటేషన్ కూడా చేపట్టబోతున్నారు. చుట్టుపక్కల విద్యా సంస్థలు ఉండడంతో అన్ని హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబోతున్నారట. పూల మొక్కల నర్సరీలు, క్రాఫ్ట్ బజార్లు, లేజర్ షోలు, మ్యూజికల్ ఫౌంటైన్, ఎకో రిసార్టు, బోటింగు, జలక్రీడలు, గులాబీ తోటల్లో టాయ్ ట్రైన్లు రాబోతున్నాయట. అలాగే 35 ఎకరాల్లో అనంతవరంలో ఉద్యానవనం కట్టబోతున్నాడు. ప్రాచీన భారతదేశం ఆధారంగా థీమ్ పార్క్ ఉంటుందట. అక్కడ చిన్నారులకు ప్రత్యేక స్థలం, ఇతర సదుపాయాలు ఉంటాయట. ఇకపోతే 21 ఎకరాల్లో మల్కాపురం ఉద్యానవనం కడతారట. తాత్కాలిక ప్రభుత్వ సముదాయం ఎదురుగా అభివృద్ధి చేస్తారట. యాంఫీ థియేటర్, ఫుడ్ కోర్టు, స్కేటింగ్ రింగు, వివిధ క్రీడలకి దీన్ని ఉద్దేశించారట. రాజధాని నగరం మొత్తం 53,622 ఎకరాలు అయితే ఇందులో 30% మేర 16,086 ఎకరాల్లో వివిధ నమూనాల్లో పచ్చదనం అభివృద్ధి చేయబోతున్నారట. రహదారుల అనుసంధానత కోసం 35 రోడ్ల నెట్వర్క్ని గ్రిడ్కి ఏడీసీఎల్ నిర్మిస్తోందట. ఈ రోడ్ల మొత్తం నిడివి 321 కిలోమీటర్లట. వీటి వెంబడి పచ్చదనం కోసం ప్రత్యేకంగా బఫర్ జోన్లు కేటాయిస్తారు. రోడ్లకు ఎడం వైపు 108 కిలోమీటర్లు, కుడివైపున బఫర్ జోన్లో కిలోమీటర్ల మేర హరితమయం కాబోతుందట. రహదారుల మధ్యన డివైడర్లలో కూడా పెద్ద ఎత్తున పచ్చిక మొక్కలు నాటుతారట, పెంచుతారట. ప్రతి కూడల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు.